మన మిషన్ యూజ్ చేసే కస్టమర్లో 60 సంవత్సరాలు ఉన్న కస్టమర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి నీడిల్లో థ్రెడ్ ఎలా పెట్టాలో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. 60 సంవత్సరాలనే కాదు, చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా కంటి సమస్యలని ఉంటాయి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అదేంటంటే థ్రెడ్ సింపుల్గా చేంజ్ చేయడం ఎలా అనేది, దాని గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ అయితే జనరల్గా కస్టమర్స్ థ్రెడ్స్ ఎలా చేంజ్ చేస్తారో ఆ పద్ధతి అయితే మనం చూసేద్దాము. దాని తర్వాత దాంట్లో టెక్నిక్స్ ఏంటో మనం తెలుసుకుందాం రండి, ఓకేనా. ముందుగా అయితే మనం ఏ థ్రెడ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ అయితే తీసేద్దాం. చూడండి, ఇలా తెంపేశాక మనకు కావాల్సిన థ్రెడ్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఎంత కావాలో థ్రెడ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మనం తెంపేశాక నార్మల్గా ఈ బూడైతే మనం వేసేసుకుందాం. చూడండి, ఇలా ముడైతే వేసేద్దాం. ఇలా ముడి వేసాక మనం ఇక్కడ నుంచి ఏదైతే మనం నీడిల్కి చేంజ్ చేసామో ఆ నీడిల్ దగ్గర మనం ఇలా అయితే లాగేసేయాలి. చూసారా, ఇక్కడ మనకి ఏదైతే మనం అక్కడ ముడేసామో ఆ ముడి వల్ల ఇక్కడ మనకి స్ట్రక్ అయిపోయింది. మనం ఎంత గుంజినా రాదు. సో మనం ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ మనం తెంపేసి దాని తర్వాత మనం నీడిల్లోకి అయితే మనం ఎక్కించేసుకుంటాము. థ్రెడ్ చేంజింగ్లో ఉన్న ఈజీ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. థ్రెడ్ చేంజింగ్లో 2 టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి మనం ఏదైతే థ్రెడ్ మార్చాలనుకుంటున్నామో ఆ థ్రెడ్ అయితే మనం పెట్టేసుకున్నాము. నార్మల్గా మనం 2 థ్రెడ్స్ అయితే ముడి వేసేస్తున్నాము. చూడండి, జనరల్గా మనం ముడి వేస్తాం కదా, సేమ్ అలానే ముడి వేసాక మనం థ్రెడ్ అనేది నీడిల్ దగ్గర నుంచి మనం లాగేస్తున్నాము. మనం లాగేటప్పుడు చూడండి, మనం ఏదైతే ముడి వేసామో దానివల్ల మనకి అక్కడైతే నీడిల్ దగ్గర అయితే స్ట్రక్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఎలా తీయాలో నేను చెప్తాను. చూడండి, థ్రెడ్ అయితే లాగేసేయండి. ఇప్పుడు చూడండి, మనం థ్రెడ్ మార్చుకున్న థ్రెడ్ ఉంది, ఇంకా ఏదైతే పాత థ్రెడ్ ఉందో 2 ఉన్నాయి. సో ఏదైతే థ్రెడ్ ఉందో ఆ 2 థ్రెడ్లో నుంచి బొటన వేలు నుంచి కిందికైతే మనం థ్రెడ్ అయితే లాగేసేయాలి. చూడండి, మనకి ఇక్కడ ఒక ఉచ్చు అయితే ఉంది కదా, ఇప్పుడు ఆ ఏదైతే ముడి ఉందో దాంట్లో నుంచి మనం థ్రెడ్ అనేది లాగేసేయాలి. చూడండి, ఇప్పుడు మనకైతే ఉచ్చు అనేది పడిపోయింది కదా. ఇప్పుడు ఈ ఉచ్చు అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి మనం కట్ చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే దగ్గరికి కట్ చేసామనుకో ఉచ్చు అనేది లూజ్ అయిపోయి పోతుంది. సో చూడండి, మనం గ్యాప్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు కింద నుంచి నీడిల్ దగ్గర నుంచి అయితే మనం థ్రెడ్ అనేది లాగేస్తున్నాం. ఇది ఒక టెక్నిక్, ఓకేనా. ఇది వచ్చేసి సెకండ్ టెక్నిక్. ఇప్పుడు మనం థ్రెడ్ చేంజ్ చేయాలి కాబట్టి మనం ఏదైతే పాత థ్రెడ్ ఉందో ఆ పాత థ్రెడ్ తీసేసి కొత్త థ్రెడ్ అయితే పెట్టేసుకుంటున్నాము. అక్కడ చూడండి, ఏదైతే మన పాత థ్రెడ్ ఉందో దాన్ని కొంచెం వదిలేసుకొని కొత్త థ్రెడ్ 2 కలిపి ఒక చేతిలో పట్టుకున్నాము. పాత థ్రెడ్ అంటే మనం కొంచెం ఎక్కువగా వదులుకున్నాము, ఓకేనా. ఏదైతే వదులుకున్న థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ పైనుంచి ఏవైతే 2 థ్రెడ్స్ ఉన్నాయో దాని పైనుంచి మనం థ్రెడ్ అనేది తీసేస్తున్నాము, ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఉచ్చుముడిలా పడిపోతుంది. ఈ 2 థ్రెడ్స్ అనేది మనం కొంచెం దూరంగా అంటే మనకు ఉచ్చుముడి అని పడిపోతుంది. ఇప్పుడు ఈ ఉచ్చుముడికి ఏదైతే మనం థ్రెడ్ ఉందో దాన్ని కొంచెం ఎక్కువగా వదులుకొని మనం థ్రెడ్ అనేది కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం కొంచెం అది టైట్ అనుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నీటిల దగ్గరకు వచ్చేసి లాగేసేద్దాం. చూడండి, లాగేస్తున్నాము. ఒకసారి చూడండి, పైన మనకి ఉచ్చుముడి ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఈ ముడి అనేది ఇంకా డైరెక్ట్గా నీడిల్లో నుంచి వచ్చేస్తుంది మనకి. చూడండి, మన ముందు టెక్నిక్లో ఏంటంటే మనకి ఈ నీడిల్ దగ్గర అయితే మనం ఉచ్చుముడి అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఈ సెకండ్ టెక్నిక్లో ఏంటంటే మనం థ్రెడ్ మార్చుకునేటప్పుడే మనం ఉచ్చుముడి అనేది వేసేసుకున్నాము, ఓకేనా. ఇవేనండి థ్రెడ్ మార్చుకోవడంలో 2 టెక్నిక్స్. చూసారు కదా థ్రెడ్ చేంజ్ చేయడంలో ఈజీ టెక్నిక్స్ ఏంటో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి యూస్ఫుల్ టిప్స్ మన కస్టమర్స్కి చెప్పినందుకు మా కృష్ణ సార్కి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.